జేబులో డబ్బులు లేనప్పుడు నిన్ను కన్న వాళ్ళు కూడా నిన్ను భారం అనుకుంటారు. ఇది వినడానికి కొంచెం కఠినంగా ఉన్నా ఇదే ఈ కలియుగంలో ఉన్న ఏకైక చేదు నిజం. నువ్వు మంచోడువా చెడ్డోడువా అని లోకం చూడదు. నీ దగ్గర మ్యాటర్ ఉందా, నీ బ్యాంక్ బ్యాలెన్స్ లో మనీ ఉందా అని మాత్రమే చూస్తుంది. పొద్దున్నే లేస్తే స్టేటస్లు, రీల్స్, ప్రేమ, దోస్తి అంటూ ఎమోషన్స్ చుట్టూ తిరుగుతున్నావు కదా. ఒకసారి ఆగి ఆలోచించు. రేపు నీకేదైనా కష్టం వస్తే నీ కన్నీళ్లు తోడడానికి వచ్చేది నీ ఫ్రెండ్ కాదు, నీ లవర్ కాదు, ఇంకెవ్వరూ కాదు. కేవలం నీ జేబులో ఉన్న ఆ డబ్బులు మాత్రమే. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి, నీ ఐడెంటిటీ గురించి. అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందో తెలుసా? మనం బతుకుతున్న ఈ సొసైటీకి ఒక డిఫాల్ట్ సెట్టింగ్ ఉంది. నీ దగ్గర డబ్బు ఉంటే నీ జోకులు అద్భుతంగా ఉంటాయి, నీ సలహాలు బంగారంలా ఉంటాయి, నువ్వు ఏది చేసినా స్టైల్ గా ఉంటుంది. అదే నీ దగ్గర డబ్బు లేదనుకో, నువ్వు ఎంత నిజాయితీగా బతికినా నీ మాటకి విలువ ఉండదు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు గమనించావా? కారులో దిగిన వాడికి ఇచ్చే మర్యాద బైక్ మీద వచ్చిన వాడికి దొరకదు. జాబ్ లేక, చేతిలో చిల్లి గవ్వలేక ఖాళీగా తిరుగుతున్నప్పుడు పక్కింటి వాళ్ళు పలకరించడం మానేస్తారు, ఫ్రెండ్స్ ఫోన్ ఎత్తడం తగ్గిస్తారు, బంధువులైతే వీడు మళ్ళీ ఎక్కడ పొడుగుతాడు అని చెప్పేసి ముఖం చాటేస్తారు. నువ్వు ఎంత మంచివాడివి అనేది ఎవరికి అనవసరం. నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అనేది ఇక్కడ కొలమానం. డబ్బు లేకపోతే నీ కోపానికి విలువ లేదు, నీ ప్రేమకి అర్థం లేదు, ఆఖరికి నీ ఆత్మగౌరవానికి కూడా స్థానం లేదు. సమస్య నీలో లేదు, సమస్య డబ్బు అనేది మనిషిని కొలిచే సాధనం అని నువ్వు ఇంకా గుర్తించకపోవడంలో ఉంది. నువ్వు ఇంకా ఎమోషన్స్ అనే మత్తులో బతుకుతున్నావు, కానీ బయట ప్రపంచం ఎకనామీ అనే రియాలిటీలో నడుస్తుంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకు మనం తలదించుకొని బతకాల్సి వస్తుంది? ఎందుకంటే మనం లైఫ్ ని, సినిమాని రెండిటిని కలిపి చూస్తున్నాం కాబట్టి ఆ సమస్య వస్తుంది. సినిమాల్లో హీరోకి డబ్బు లేకపోయినా హీరోయిన్ వస్తుంది, విలన్ భయపడతాడు, సమాజం గౌరవిస్తుంది. కానీ రియల్ లైఫ్ లో సీన్ వేరు. మన టైం ని వాల్యూ చేయడం లేదు. మన వయసు 20 నుంచి 30 మధ్యలో ఉన్నప్పుడు మన ఫోకస్ అంతా ఎక్కడుంటుంది? లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ వినటంలో, ఫ్రెండ్స్ తో టైం పాస్ చేయడంలో, లేదా సోషల్ మీడియాలో అవసరం లేని వాళ్ళ గురించి డిస్కషన్ చేయడంలో గడిచిపోతుంది. నా టైం ఇంకా రాలేదని చెప్పేసి నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. కానీ గుర్తుపెట్టుకో, కాలం ఎవరి కోసం ఆగదు. నువ్వు సక్సెస్ అవ్వడానికి కారణం నీ తలరాత కాదు, దేవుడు కాదు, నీ బద్ధకం, నీ భయం, నీ అజ్ఞానం. నీ కెరీర్ ఇంకా సెట్ అవ్వలేదు, కానీ నీకు వీకెండ్ పార్టీలు కావాలి. నీ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ లేదు, కానీ నీ చేతిలో ఖరీదైన ఫోన్ కావాలి. ఈ షో అప్ జీవితంలో బతకటం వల్లే ఈ రోజు ఈ సమస్య వచ్చింది. మన ఎమోషన్ కి ఇచ్చిన ప్రియారిటీ మన ఎకనామీకి ఇవ్వలేకపోవడం అసలు కారణం. అంటే మనకేంటి, ఇప్పుడు అందరిలాగా కార్లు, బైకులు వేసుకుని తిరగాలనుంటుంది. అది మన ఎమోషన్, వాటికి మనం ప్రియారిటీ ఇస్తాము. కానీ మరి నీ దగ్గర అంత డబ్బు ఉందా? ఒకవేళ లేకపోతే నువ్వు కష్టపడి సంపాదిస్తున్నావా? అది ఎకనామీ వాల్యూ అన్నమాట. దానికి నువ్వు విలువ ఇవ్వట్లేదు. మరి దీని నుంచి బయటపడటం ఎలా అంటే, ఇక్కడే మనం చాణక్యుని నీతిని గుర్తు చేసుకోవాలి. ఆచార్య చాణక్యుడు వేల ఏళ్ల క్రితమే చాలా క్లియర్ గా చెప్పారు. ధనవంతుడికే బంధువులు ఉంటారు, ధనవంతుడినే మనిషిగా గుర్తిస్తారు, డబ్బు లేని వాడిని లోకం పురుగులా చూస్తుంది. ఇది కఠినంగా ఉన్నా దీన్ని మీ మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. రాబోయే సంవత్సరంలో నువ్వు పర్ఫెక్ట్ గా సర్వైవ్ అవ్వాలంటే నీ మైండ్ సెట్ మారాలి. మొదట నీ ప్రియారిటీస్ మార్చుకో. లవ్, ఫ్రెండ్షిప్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ తప్పు కాదు, కానీ ఇవన్నీ ఎప్పుడు ఉండాలి? నీ కెరీర్ సెట్ అయ్యాక ఉండాలి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డాక ఉండాలి. సరిగ్గా ఒక సంవత్సరం పాటు అన్ని పక్కన పెట్టు. నీ ఫ్రెండ్స్ పార్టీకి పిలిస్తే నో చెప్పడం నేర్చుకో. రిలేషన్షిప్ డిస్టర్బ్ చేస్తాయి అనుకుంటే దూరం జరగడానికి భయపడకు. నీ స్కిల్ మీద పని చెయ్యి. ఈ రోజు టెక్నాలజీ మారింది, అవకాశాలు మారాయి. కేవలం డిగ్రీలు కాదు, స్కిల్స్ ఉన్నవాడి రాజు. నిద్రపోతే కలలు మాత్రమే వస్తాయి, మేల్కొంటేనే ఆ కలలు నిజమవుతాయి. కష్టపడటం ఒకటే సరిపోదు, తెలివిగా కష్టపడాలి. డబ్బు సంపాదించడం అనేది ఒక కళ, దాన్ని నేర్చుకో. ఎవరైతే నిన్ను చూసి నవ్వారో వాళ్ళు రేపు నీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసేలా ఎదగాలి. అదే అసలైన సమాధానం. చివరగా ఒక మాట చెప్తున్నాను, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే కేవలం కోట్లు సంపాదించడం కాదు, నీకు నచ్చని పనిని చేయకుండా ఉండే స్వేచ్ఛ. నీ కుటుంబానికి ఏదైనా అవసరం వస్తే ధర ఎంత అని చూడకుండా కొనిచ్చే కెపాసిటీ. నీ తల్లిదండ్రులను హాస్పిటల్లో చేర్పిస్తే బిల్లు చూసి భయపడకుండా బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించే దమ్ము. అది నిజమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే. నువ్వు డబ్బు సంపాదించడం మొదలు పెడితే నిన్ను వదిలేసిన వాళ్ళే తిరిగి వస్తారు, నిన్ను విమర్శించిన నోళ్ళే నిన్ను పొగుడుతాయి. డబ్బు సర్వస్వం కాకపోవచ్చు, కానీ చాలా సమస్యలకు మాత్రం పరిష్కారం డబ్బే. కన్నీళ్లు కాచడానికి కూడా ఆడియో కారులో కూర్చుని ఏడిస్తే కంఫర్ట్ గా ఉంటుందంటారు. సో ఇప్పటిదాకా జరిగింది ఏదో జరిగిపోయింది, కానీ నెక్స్ట్ ఇయర్ ఈ వీడియో అయిపోగానే మళ్ళీ ఇంకో రీల్ కి స్విప్ చేయకు. నీ పని నువ్వు మొదలు పెట్టు. నీ విలువేంటో ఈ ప్రపంచానికి చూపించు. గుర్తుంచుకో, గెలిచిన వాడి చరిత్రే ఈ లోకం చదువుతుంది. నువ్వు గెలవాలి, గెలిచి తీరాలి. ఆల్
ఆల్ ది బెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.